మనం గత కొద్ది రోజులుగా ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి ఆర్యోక్తిని అనుసరించి ఆరోగ్యాన్ని పదిలంగా రక్షించుకునడానికి కానీ ఎటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే మేలు కలుగుతుందో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున మీరు ఎటువంటి అనారోగ్యానికైనా సరే మందులు వాడే ముందు అవి బాగా పనిచేయడానికి గాను ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలో తెలుసుకుందాం. అంటే ఏ అనారోగ్యమైనా కావచ్చు, బీపీ, షుగరు, థైరాయిడ్, ఏ అనారోగ్యాలైనా సరే కానివ్వండి కాక మీరు మందులు వాడడం మొదలు పెడుతున్నారు అనుకున్నప్పుడు అవి త్వరగా పనిచేయడానికి సత్వరంగా మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి గాను ఉపకరించేటువంటి అద్భుతమైన తేలికైన పరిహారాన్ని గురించి మనం తెలుసుకుందాం. మీరు ఎప్పుడు మందుల షాపుకి వెళ్ళి మందులు కొన్నా ఈ మందులన్నీ కూడా తీసుకొని శివాలయానికి వెళ్ళండి. ఉదయమైనా పర్వాలా, సాయంకాలమైనా పర్వాలా, మీరు మందుల షాపుకి వెళ్ళి మందులు కొనుక్కున్నప్పుడు ఈ మందులన్నీ కూడా తీసుకొని మీకు దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళండి. స్వామివారికి ఈ మందులన్నీ కూడా చూపించి, మహాప్రభో, నేను పోయిన జన్మలో ఏ పాపం చేశానో తెలియదు, ఈ జన్మలో అనారోగ్యంతో నేను బాధపడుతున్నాను కనుక ఈ ఔషధాలన్నీ కూడా నాకు బాగా పనిచేసి నాకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగే విధంగా నన్ను అనుగ్రహించండి అని చెప్పని ప్రార్థన చేయండి. మీకు తోచినటువంటి శివస్తోత్రాన్ని ఏదైనా సరే పారాయణ చేయండి. శివకవచం కానీ, శివ సహస్రనామ స్తోత్రం కానీ ఏదైనప్పటికీ శివ సంబంధమైనటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఏ స్తోత్రము పారాయణ చేయడానికి వీలు కుదరకపోతే కేవలం ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్నే ఒక 108 సార్లకి తగ్గకుండా జపం చేయండి. ఒకవేళ మీగ్గా మీరు మందులు కొనలేదు, మీగ్గా మీరు వాడడానికి కుదరట్లేదు, మీ పిల్లలో ఇంకొకరు ఎవరన్నా వెళ్ళారనుకుందాం, వాళ్ళైనప్పటికీ శివాలయానికి వెళ్ళి మీ పేరు మీద భగవంతుని ప్రార్థన చేసి వచ్చి ఆ మందులు మీకు ఇవ్వచ్చు. అట్లా అయినా కూడా మేలు కలుగుతుంది. ఇలా మందులు వాడడానికి ముందుగా శివాలయానికి వెళ్ళి స్వామివారికి ఆ మందులను కూడా చూపించి వాడుతూ వచ్చినట్లయితే కనుక ఇవి త్వరగా పనిచేస్తాయనడంలో ఎంత మాత్రం సందేహపడవలసినటువంటి అవసరం లేదు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా మంగళవారాన్ని పురస్కరించుకొని సమస్తమైనటువంటి సన్మంగళాలు కూడా అనుగ్రహించేటువంటి సుందరకాండను శ్రవణం చేద్దాం, ధన్యతను చెందుదాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు, లంకకు పోయి రాగలధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు, జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన్నా. తన తండ్రి అయిన వాయుదేవునకు, సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు, వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే. సులభమైనటువంటి చిన్న చిన్నపాటి పరిహారాలతోటే మనందరినీ కూడా త్వరగా అనుగ్రహించేటువంటి దైవమే బాబావారు. మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలను అనుసరించి ఈ జన్మలో మనకు వచ్చేటువంటి కష్టాలు, సుఖాలు అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అటువంటి పురాకృతమైనటువంటి పాపాలను కూడా తొలగించుకొని మనం అందరం కూడా భవ్యమైన, సుదీర్ఘమైన, ఆరోగ్యప్రదమైన, అనుభవయోగ్యమైన, సమృద్ధికరమైనటువంటి జీవనాన్ని సాగించడానికి గాను ఉపకరించేటువంటిదే బాబావారి యొక్క సచ్చరిత్ర. బాబావారి యొక్క సచ్చరిత్రను ఇన్నిసార్లని పారాయణ చేసినట్లయితే మనకి ఒక విధమైనటువంటి ఫలితం కలుగుతూ ఉంటుంది. మరి ఎన్నిసార్లు పారాయణ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనే సందేహం మనకు ఉంటుంది కనుక ఆ సందేహాలు తీర్చుకోవడానికే మనం ప్రతిరోజు కూడా బాబావారి యొక్క సచ్చరిత్రకి సంబంధించిన అంశాలను కూడా తెలుసుకుంటున్నాం. ఆ క్రమంలో ఈ రోజున దృష్టి దోషాలు అధికంగా ఉంటున్నాయి, శత్రుబాధలు ఎక్కువగా ఉంటున్నాయి, కోర్టు కేసుల వల్ల మేము సతమతం అవుతున్నాం అనుకున్నప్పుడు బాబావారి యొక్క సచ్చరిత్రను ఎన్ని వారాలు పారాయణ చేయాలి, ఎన్నిసార్లు పారాయణ చేయాలో తెలుసుకుందాం. బాబావారి యొక్క సచ్చరిత్రను ఏదైనా సరే ఒక గురువారంతో ప్రారంభం చేసి బుధవారానికల్లా పూర్తయ్యే విధంగా, అంటే వారంలో పూర్తయిపోయే విధంగా, ఒకసారిగా పూర్తయిపోయే విధంగా జాగ్రత్త తీసుకుంటూ ఇలా పారాయణ చేస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా కొబ్బరికాయ కొడుతూ గురువారం ఉన్నటువంటి రోజున ఏదైనా సరే ఒక తీపిని నైవేద్యంగా పెడుతూ మొత్తం 10 సార్లు పారాయణ చేయాలి ఈ సచ్చరిత్రను. మీరు పారాయణ చేస్తున్న రోజులు ప్రతిరోజు కూడా బాబావారికి రోజు కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయని నైవేద్యంగా పెట్టాలి. అలా రోజు కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టినప్పుడు దాన్ని ఎవరికైనా సరే ప్రసాదంగా కూడా ఇవ్వచ్చు, లేదా మీరు ఇంట్లో ప్రసాదంగా దాన్ని వాడుకున్నా కూడా పర్వాలేదు.
గురువారం నాడు ఏదైనా సరే ఒక తీపిని నైవేద్యం పెట్టండి. అంటే స్వీట్ ఏదైనా సరే మీరు ఇంట్లో తయారు చేసైనా పెట్టచ్చు. పరవాన్నం కావచ్చు, రవ కేసరి కావచ్చు, ఇట్లా ఏదైనప్పటికీ కూడా చక్కగా ఇంట్లోనే పారాయణ చేసుకుని హాయిగా తయారు చేసుకున్నటువంటి ఆ తీపి పదార్థం ఏదైతే ఉందో దాన్ని బాబావారికి నైవేద్యంగా పెట్టండి. ఇలా వరుసగా 10 గురువారాల పాటు మీరు కనుక పారాయణ చేసినట్లయితే, అంటే గురువారంతో మొదలుపెట్టి బుధవారానికల్లా పూర్తి అయిపోయే విధంగా 10 పారాయణలు కనుక పూర్తి చేసినట్లయితే మీకు ఉండేటువంటి శత్రుబాధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. కోర్టుకి సంబంధించినటువంటి కేసుల్లో ఉండేటువంటి ఒడిదుడుకులు కానీ ఇబ్బందులు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి. అందరికీ కూడా చాలా తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారం ఈ పరిహారం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా మనందరికీ కూడా రక్షణ కలగజేసేటువంటి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. శ్రీరామానుగ్రహానికి పాత్రులమవుదాం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం రక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్ని సర్వకామదాం శిరో మే రాఘవః పాతు బాలం దశరథాత్మజః. కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియం శృతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రివత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కందౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః करौ सीतापतिः पातु हृदयं जामदग्न्यजित् मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रयः सुग्रीवेशः कटिं पातु सक्थिनी हनुमत्प्रभुः ऊरू रघुत्तमः पातु रक्षः कुलविनाशकृत् सेतुकृत्पात् जङ्घे दशमुखान्तकः पादौ विभीषणश्रीदः पातु रामोऽखिलं वपुः एतां रामबलोपेतां रक्षां यः सुकृती पठेत् सचिरायुः सुखी पुत्री विजयी विनयी भवेत् पाताल भूतल व्योमचारिणः छद्मचारिणः न द्रष्टुमपि शक्तास्ते रक्षितं रामनामभिः रामेति रामभद्रेति रामचन्द्रेति वा स्मरन् नरो न लिप्यते पापैः भुक्तिं मुक्तिं च विन्दति जगज्जैत्रैकमन्त्रेण रामनाम्नाभिरक्षितं यः कण्ठे धारयेत् तस्य करस्थाः सर्वसिद्धयः वज्रपञ्जरनामेदं यो रामकवचं स्मरेत् अव्याहताज्ञः सर्वत्र लभते जयमङ्गलम् आदिष्टवान् यथा स्वप्ने राम रक्षामि मां हरः तथा लिखितवान् प्रातः प्रबुद्धो बुधकौशिकः रामः कल्पवृक्षाणां विरामः सकलापदाम् अभिरामः त्रिलोकानां रामः श्रीमान् सनः प्रभुः